ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బ్రహ్మ రాక్షసుడు. పూర్వం ఒక భాగ్యవంతుడు ఉండేవాడు. అతనికి కొన్ని వేల ఎకరాల పొలం ఉండేది. అయితే అతడు వట్టి పిసినిగొట్టు, పిల్లికి కూడా బిచ్చం వేసేవాడు కాదు. అలాంటి వాడి కింద ఎవడు పని చేస్తాడు? ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా 10 రోజులు ఉండి పారిపోయేవాళ్ళు. అలాంటప్పుడు వ్యవసాయం ఎలా సాగుతుంది? పొలం ఎలా పండుతుంది? వేల ఎకరాలు బీళ్లు కాసాగాయి. అయినా ఒక్కరోజు కూడా కూలీలను సరిగ్గా చూసిన పాపాన పోలేదు. కానీ పొలాలు పాడైపోతున్నందుకు మాత్రం విచారపడుతుండేవాడు. ఒక రోజున ఆ భాగ్యవంతుడి ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసికి అతడు తన గోడు అంతా చెప్పుకున్నాడు. అది విని సన్యాసి జాలిపడి ఒక మంత్రం ఉపదేశించాడు. భాగ్యవంతుడు సన్యాసి చెప్పినట్లుగా ఆ మంత్రం 108 సార్లు జపించగానే ఓ బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలి అని అడిగాడు. నాకు పని చేసి పెట్టాలి అని అన్నాడు భాగ్యవంతుడు. సరే చేస్తాను అన్నాడు బ్రహ్మ రాక్షసుడు. నేను ₹1 కూడా ఇచ్చుకోలేను అన్నాడు పిసినిగొట్టు. పర్వాలేదు అని అన్నాడు బ్రహ్మ రాక్షసుడు. ఊరికే పనిచేసి పెట్టేవాడు దొరికినందుకు భాగ్యవంతుడు సంతోషించి పొలమంతా దున్ని రమ్మని బ్రహ్మరాక్షసునికి చెప్పాడు. ఈ పని చెప్పి అతడు భోజనం చేద్దామని కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవటానికి అతడు చెంబు తీసే లోపల బ్రహ్మరాక్షసుడు వచ్చి, పొలం దున్నివేశాను అని అన్నాడు. అంతా దున్నినావా అని అడిగాడు భాగ్యవంతుడు. అంతా దున్నివేశాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆ కాస్త దున్నడానికి ఇంతసేపు పట్టిందా అని భాగ్యవంతుడు దబాయించాడు. బ్రహ్మరాక్షసుడు ఏదో చేశాను స్వామి అని అన్నాడు. పొలానికంతటికీ నీళ్లు పెట్టి తొందరగా రావాలి. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి భాగ్యవంతుడి పీట మీద కూర్చునేటప్పటికల్లా వచ్చి, నీళ్లు పెట్టి వచ్చాను, ఇంకేమి చెయ్యాలి అని అన్నాడు. అయ్యో, ఒక్కసారే తడిపావా? గరుకునేలా 1కి 3 సార్లు తడిపిదే గాని కాదే అని అన్నాడు. బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వెళ్ళి అతడు మజ్జిగ పోసుకునే వేళకు వచ్చి, అయిపోయింది, ఇంకేమి చేయాలి అని అన్నాడు. భాగ్యవంతుడు లోపల బిత్తరపోయాడు. కాసేపు ఆలోచించి, పొలమంతా నాటు వెయ్యాలి, నేను వచ్చి చూస్తాను అని అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళి అతడు అన్నం తిని చేతులు కడుక్కునే వేళకు వచ్చి, నాటు అయిపోయింది, ఇంకేమి చెయ్యాలి అని అన్నాడు. నిజంగా నాటేసి వచ్చావా అని అడిగి పోయి చూశాడు. పొలమంతా నాటుపడ్డది. దానితో అతనికి గుండెల్లో భయం మొదలైంది. ఏ పని చెప్పాలో అతనికి అర్థం కాలేదు. కాస్త తల గోక్కొని, ఎరువు కూడా చల్లిరా అని అన్నాడు. బ్రహ్మరాక్షసుడు వెళ్ళగానే అతను పరిగెత్తుకుంటూ వంటింట్లో ఉన్న భార్య దగ్గరికి వెళ్ళి, నేను చెప్పిన పని అంతా బ్రహ్మరాక్షసుడు గంటలో చేసేశాడు. వాడికి ఇంకా ఏ పని చూపించేది? చూపించకపోతే నన్ను మింగేస్తా అని అంటున్నాడు. ఏమి చెయ్యాలి అని అడిగాడు భార్యని. భార్య దిగులెందుకు, వాణ్ణి నా దగ్గరికి ఒక్కసారి పంపించండి అని చెప్పింది. మరో 5 నిమిషాలకి బ్రహ్మరాక్షసుడు వచ్చి అతనికి ఎదురుగా నిలబడ్డాడు. భాగ్యవంతుడు అతని భార్య దగ్గరకు పంపించాడు. ఇంట్లో పనులన్నీ చేయించుకున్న తర్వాత భార్య తలలో నుంచి మెలికలు తిరిగి ఉన్న వెంట్రుకను లాగి, దీన్ని వంకర తీసి తీసుకురమ్మని చెప్పింది. ఆ వెంట్రుక పట్టుకొని బ్రహ్మరాక్షసుడు దొడ్లోకి వెళ్ళి సరిచేయడానికి ప్రయత్నించాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, మాసాలు గడిచాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ వెంట్రుక వంకర పోలేదు. బ్రహ్మరాక్షసుడికి విసుగెత్తింది. కాసేపు ఊళ్ళో తిరిగాడు. అలా తిరుగుతూ కంసాలి వంకర తీగను కుంపటిలో కాల్చి వంకర తీస్తుంటే చూశాడు. అతడు ఎగిరి గంతేసి అలాగే చేద్దామని వెంట్రుకను నిప్పులో వేశాడు. అది కాలిపోయింది. వెంటనే బ్రహ్మరాక్షసుడు కూడా మాయమైపోయాడు. అది చూసిన భాగ్యవంతుడు సంతోషపడి ఆ రోజు నుంచి మంచి మార్గంలో నలుగురికి సహాయం చేస్తూ బతికాడు.